साबिक़ वज़ीर व BRS क़ायद हरीश राव ने कहा कि BC तबक़ात के लिए BC भवन की तामीर के लिए 1 रुपया भी नहीं दिया गया। उन्होंने कहा कि मैं KCR से बात करके सियासी, समाजी और इक़्तिसादी तौर पर आगे आने की पूरी ज़िम्मेदारी लूँगा। साबिक़ वज़ीर हरीश राव तेलंगाना भवन में मुनक़्क़िदा वडेरा संगम के क़ायदीन के इजलास से ख़िताब करते हुए उन्होंने याद दिलाया कि किसी की जानिब से मुतालबा किए बगैर KCR और BRS पार्टी ने हैदराबाद में वडेरा तबक़े के लिए वडेरा भवन की तामीर के लिए 1 एकड़ अराजी मख्तस किया था और इसकी तामीर के लिए रकम भी दी थी। उन्होंने वज़ीर आला रेवंत रेड्डी को अपनी तनकीद का निशाना बनाते हुए कहा कि रेवंत रेड्डी को एक कटिंग मास्टर वज़ीर आला करार दिया। उन्होंने कहा कि रेवंत रेड्डी ने कोई नई स्कीम मुतारुफ नहीं करवाई और ना ही कोई नई इमारत तामीर की। उन्होंने कहा कि रेवंत रेड्डी KCR की जानिब से बनाए गए फ्लाईओवर और इमारतों के रिबन काट रहे हैं। उन्होंने कहा कि वो KCR की जानिब से मुतारुफ कराई गई स्कीमों को काट रहे हैं। हरीश राव ने कहा कि रेवंत रेड्डी KCR किट, बदकमा साड़ी, तलबा के लिए फीस रियम्बर्समेंट और आरोग्यश्री जैसी तमाम स्कीमों में कटौती की है। उन्होंने कहा कि T श्रीनिवास यादव की क़यादत में हैदराबाद में यादव और कुर्मा तबक़े के लिए इज़्ज़त नफ्स का एहतराम करते हुए इनकी इमारतों की तामीर की गई। इस मौके पर KTR, T श्रीनिवास यादव, रुकन असम्बली P राजेश्वर रेड्डी के अलावा दीगर मौजूद थे। భార్యకు దుఃఖం వస్తుంది, ఏడుస్తాం ఎవరమైనా. కుటుంబ సభ్యులు కలిసినా, ఎవరైనా బంధువులు కలిసినా, ఆత్మీయులు కలిసినా ఆ బాధ అనేది కళ్ళల్లో నుంచి మనిషి బాధపడతారు. ఆ అమ్మాయి ఏడుస్తే కూడా ఆ కాంగ్రెస్ మంత్రులు ఏమయ్యా ఏడుస్తున్నావు, యాక్షన్ చేస్తున్నావు అని మాట్లాడొచ్చునా? మా తాత మంచిగా చెప్పిండు, మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఏడవరావే, భర్త చచ్చిపోతే కూడా ఆడామని పట్టుకొని గట్లా మాట్లాడతారా అని కాంగ్రెస్ మంత్రులకు చెంపలు వాయించిండు మా తాత మధు. అంటే ఎంత మనుషులకు మానవత్వం లేదు. ఒక ఆడబిడ్డ భర్తని కోల్పోయి 2 చిన్న పిల్లలు ఉన్నారు, పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటే ఎంత బాధ ఉంటుంది? ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే భర్త లేని సంసారం ఎంత బాధ ఉంటుందో మనకు తెలియదా అమ్మ? భర్తను కోల్పోయిన వాళ్ళకి ఆ దుఃఖం తెలుస్తుంది. కానీ విలువలు లేకుండా ఈ కాంగ్రెస్ మంత్రులు ఆ అమ్మాయి పట్ల చాలా దారుణంగా మాట్లాడినారు. అందుకే నేను మా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు, ఆ రకంగా మాట్లాడిన వాళ్ళకు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలి. ఆ సునీతమ్మకు మీరు అండగా ఉండండి. సునీతమ్మ మీ కష్టాల్లో ఉంటుంది, మీకు అన్ని పనులు చేసి పెడుతుంది. సునీతమ్మకు పూర్తి అండదండగా BRS పార్టీ ఉంటుంది, మేమందరం కూడా ఉంటాం. అందువల్ల మీరు 2-3 రోజులు కష్టపడి మీ ఓట్లే కాదు ప్రతి ఒక్కరి ఓటు 11వ తారీఖు నాడు పోలింగ్ బూత్కు పోవాలి. కారుకు సునీతమ్మకు పడేటట్టుగా టైంలో కట్టిన బిల్డింగ్లకు పోయి రిబ్బన్ కత్తిరించుడు, KCR